ఏ శ్లోకం అమ్మా? 42 42వ శ్లోకం అనుకుంటా. 41 అయిపోయినట్టుగా. శ్రీగర్భ ఉద్భవ క్షోభనో దేవ అయిపోయిందమ్మా. 42 42వ శ్లోకం. వ్యవసాయో వ్యవస్థాన వ్యవసాయో వ్యవస్థానః సస్థానస్థానదో ధ్రువః పరర్థిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః. ఇప్పుడు ఏ రకంగా మనం విష్ణుమూర్తిని ధ్యానం చేయాలి? ఇప్పుడు మనలో శక్తి ఉంటుంది. మానవుడికి ఉన్న ప్రత్యేకమైన ఇదేమిటంటే శక్తి, తెలివి, జ్ఞానము, ఈ రెండు ఉంటాయి. శక్తిలో మళ్ళీ 3 రకాలు ఉంటాయి: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ 3 సమపాళ్లలో ఉన్నట్లయితే భగవంతుడిని ధ్యానిస్తూ మనం ఆ పని చేయగలుగుతాం. ఇందులో ఇచ్ఛాశక్తి ఎక్కువగా ఉంటుంది, జ్ఞానశక్తి తక్కువగా ఉంటుంది. ఈ 2 బ్యాలెన్స్ లేకపోయేటప్పటికి క్రియాశక్తిలో ఏమవుతుంది? మనం అనుకున్న ఫలితం రాదు. ఉదాహరణకి ఒక అబ్బాయి డాక్టర్ అవ్వాలనుకుంటాడు. చాలా మంచి కోరికే కానీ పెద్ద కోరిక కూడా. ఎందుకు పెద్ద కోరిక అన్నాం? దానికి కావలసినటువంటి జ్ఞానం ఎక్కువ సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలో ఆ జ్ఞానాన్ని, జ్ఞానం ఎట్లా సంపాదించుకోవాలి, ఏమిటి కావాల్సినటువంటి సాధన చెయ్యాలి, ప్రాక్టీస్ చెయ్యాలి. అది క్రియాశక్తి. అది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మధ్యలో బోరు కొట్టడాలు, లేకపోతే మూడు బాగోకపోవడాలు, ఇంకేదో గుర్తు రావడాలు, అవసరమా అని మధ్యలో డౌట్ రావడాలు, అందరూ డాక్టరే చేస్తున్నారా, ఇంకోటి చేసి బతకట్లేదా అని ఎవడో చెప్తాడు, దాన్ని బట్టి ఆలోచన మారిపోవడాలు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి శక్తిని కూడా మనం పూర్తి అవగాహనతో మనం దాన్ని వాడుకోవాలి. వాడుకోకపోతే ఏమవుతుందంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి మనకి లోపం వచ్చేస్తుంది. ఆ లోపం వలన భగవంతుడు ఏ రకంగా అయితే మనల్ని భూమి మీదకి తీసుకొచ్చాడో, అన్ని రకాలుగా ఎలాగైతే అన్ని అవయవాలు సక్రమంగా ఇచ్చి భూమి మీదకి ఎలా శారీరకంగా పంపించాడో, అదే రకంగా మన యొక్క మేధాశక్తిని కూడా సమానంగానే ఇచ్చి అందరికీ పంపించాడు. ఆయనకి ఏమీ ఆ స్త్రీ పురుష భేదం కానీ, గొప్ప భేదం కానీ, చిన్న పెద్ద భేదం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా అందరికీ సమానంగా ఇచ్చి పంపించాడు. దానిని సద్వినియోగం చేసుకోవడంలో, సరి అయిన వినియోగం చేయడంలో మనం సత్సంగం కానీ గురువుని ఆశ్రయించందే మనకి ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడుగా జ్ఞానం ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా కూడా రాదు. అందుకని సత్సంగం ద్వారానే అది సాధ్యమవుతుంది. ఎందుకని? భగవంతుడు ఎదురుగా మీకు వచ్చి, సరే మీ పూజలకు మెచ్చి ఇక్కడ నిలబడి మిమ్మల్ని సరే ఇదే వేషంలో వచ్చినా కూడా మీరు బెదిరిపోయి పారిపోతారు. కానీ ఆయన భగవంతుడు అని చెప్పి కాళ్ళకి దండం పెట్టరు. ఆయన ఫోటోలో ఉన్నంత వరకు ఓకే, ఆయన బయటకు వచ్చాడంటే భయపడి పారిపోతారు అందరూ. అది మనలో ఉన్నటువంటి నమ్మకం తక్కువ మనకి. అందుకని ఏం చేశాడు భగవంతుడు? నన్ను తట్టుకునే శక్తి వీళ్ళకి లేదు. మనకేమిటి, అర్జునుడికే లేదు. మనం అంతా అర్భకులం కదా. విశ్వరూపం చూపించమన్నాడు. నేను నమ్మను, నువ్వు చెప్పేవన్నీ తిరిగిలా అనిపిస్తుంది నాకు, అవన్నీ కాదు, నువ్వు చెప్పినవన్నీ నాకు కనిపించాలి నా కళ్ళకి అన్నాడు. మరి ఈ కళ్ళతో నీకు కనబడతారా? మరి ఎట్లాగా? సరే కానీ అడుగుతున్నావు కదా, నువ్వు నా భక్తుడు అయిపోయావు. భక్తుడు అయినప్పుడు భగవంతుడు కాదనేది చెప్పడు. కాసేపు దివ్య దృష్టి ఇస్తా నీకు, ఆ దృష్టిలో చూసి ప్రయత్నం చేయి అని దివ్య దృష్టి ఇచ్చాడు. విశ్వరూపం చూపించాడు. కట్టుకోగలిగాడా? నా వల్ల కాదు బాబోయ్, శుభ్రంగా నువ్వు నా పక్కన ఉన్న కృష్ణుడిలాగా, నా బావలాగానో, నా స్నేహితుడిలాగానో, నా గురువులాగానో నా పక్కన ఉండు, లేకపోతే నా వల్ల కాదు. అలాగే
పరమాత్మ సత్సంగం అనేది గురువు అన్న వాళ్ళని ఇస్తారు. అర్థమయ్యేలా చెప్పడానికి, ఆ మేధాశక్తిని సరిగ్గా వాడుకోవడానికి ఒక గురువు, ఒక సత్సంగం అనేటువంటి సాధనం మనకి ఇవ్వడం జరిగింది. కేవలం సత్సంగము గురువు ద్వారా మాత్రమే భగవంతుని మనం దర్శించగలుగుతాం, కానీ ఇంకో దారి భగవంతుని అనుభూతి చెందే అవకాశం ఎక్కడ కూడా లేదు. అందుకనే గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్పడం జరిగింది, ఆచార్య దేవో భవ అని చెప్పడం జరిగింది, గురువుగారే మోక్షానికి ద్వారం అని చెప్పడం జరిగింది. నిజంగా మోక్షానికి వెళ్ళదలుచుకుంటే ద్వారం కీస్ ఎవరి దగ్గర ఉన్నాయి? గురువు గారి దగ్గర ఉన్నాయి. ఆ రకంగా మన విష్ణు సహస్రనామాలు చదివేటప్పుడు ఏ శక్తి కావాలి మనకి అంటే మేధాశక్తి పనిచేయదు. మనం బయట ఎంత తెలివితేటల వాళ్ళమైనా, బయట ఎన్ని అర్హతలు మనకున్నా, ఎంత గొప్పవాళ్ళమైనా, ఇక్కడికి వచ్చేటప్పటికి భగవంతుడి విషయం తెలుసుకునేటప్పటికి మనకి గ్రహణ శక్తి ఉండాలి. ఏ శక్తి? గ్రాహ్య. పోయిన శ్లోకంలో మనం చదువుకున్నాం. మనం గ్రహించగలిగే శక్తి మనకి రావాలి. అది ఎందుకని ఆ శక్తి మనకి అందరికీ రాదు అంటే అది గుహ్య. అది గుహలాంటి సీక్రెట్గా ఉన్నటువంటి చాలా కొద్ది మందికి అది అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సత్సంగానికి వచ్చే ముందే మన భగవంతుడిని తలుచుకొని ప్రార్థించుకొని, భగవంతుడా నాకు ఇప్పుడు 3 గంటలంటే మధ్యాహ్నం, ఇది తమో గుణం ఉండేటువంటి సమయం, శుభ్రంగా సుష్టిగా భోజనం చేసి కూర్చున్నప్పుడు వచ్చేటువంటి తమో గుణం వస్తుంది. ఏమిటా తమో గుణం? నిద్రా దేవత కింద వచ్చేస్తుంది. కానీ నేను నీ సన్నిధికి వస్తున్నాను, ఇప్పుడు చెప్పేదేమో గురువుగారు చెప్పేది విష్ణు సహస్రనామాలు, పిట్టకథలు కాదు, జోకులు కాదు. మరి నా మనసుకేమో పిట్టకథలు జోకులు అయితే బాగా గ్రహిస్తుంది, కానీ మరి నీ యొక్క నామాలని ఏమిటో ఆ సంస్కృతంలో చెప్తారు, దాని పదాలు చెప్తారు, దాని అర్థం ఇంకోలా చెప్తారు, నాకు అర్థం కావడం లేదు. ఆ గ్రహింపు శక్తిని నాకు ఇవ్వు అని భగవంతుడినే మనం ముందు ప్రే చేసుకొని రావాలి. లేకపోతే ఏమవుతుంది? తమో శక్తి మనలోంచి పారిపోతుంది. మనలో ఏమొస్తుందంటే మైండ్లోకి భోజనం చేశాను బాగా అంటే నిద్రపోవాలి. మైండే చెప్పేస్తుంది. మన బాస్ ఎవరు? మైండ్. యాక్చువల్గా వాడు మన సర్వెంట్. మైండ్ మన సర్వెంట్ అయితే మనం హ్యాపీగా ఉంటాం, వాడే మన బాస్ అయ్యే. ఏం చేస్తాం? బాగా భోజనం చేస్తావు కదా, పడుకుంటే సాయంత్రానికి ఫ్రెష్గా ఉంటావు. లేకపోతే దేవుడు రేపన్నా ఉంటాడు, పటంలో ఎక్కడ పోతుంది? పటంలోనే ఉంటాడు ఆయన. సాయంత్రం పూజ చేసుకోవచ్చు, ఏం కాదులే అంటుంది. బొజ్జో పెడుతుంది హాయిగా మనల్ని. భయనమ్మా. ఎందుకని? ఎప్పుడైతే మనకు మనసులోంచి భగవంతుడి పక్కాసే అట్లా తీస్తే చాలు వచ్చేస్తుంది మాయ అంత పవర్ఫుల్ అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మీ సత్సంగంకి వచ్చే ముందు భగవంతుడిని మీరు కావాలనుకుంటున్నప్పుడు ఆయనకే అప్పచెప్పండి. ఆ కీస్ నాకు, ఆ గ్రహింపు శక్తిని నాకు ఇవ్వు, నేను మధ్యలో ఎటువంటి నాకు అవాంతరం రాకూడదు, నా శక్తి అంటూ ఏదీ లేదు, నేను భోజనం చేస్తున్న శక్తి కూడా నువ్వే, అది అరగించుకునే శక్తి కూడా నీదే, ఆ తర్వాత నిద్ర రాకుండా ఆపగలిగే శక్తి కూడా నీదే. ఇట్లాగా ప్రతి క్షణం భగవంతుడిని తలుచుకోవడానికి ఉపయోగించేదే విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామాల్లో భగవంతుడిని ప్రతి చోట, ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి సంఘటనలోనూ, ప్రతి భావనలోనూ గ్రహించగలిగే శక్తి తీసుకురావడం కోసమే విష్ణు సహస్రనామాలు. మనం చేసే ప్రతి పనిలో, మనం చేసే ప్రతి ఆలోచనలో, మనం మాట్లాడే మాటలో, వినే దాంట్లో, గ్రహించే దాంట్లో, ప్రతి దాంట్లో కూడా మనకి భగవంతుడు ఉంటే మనలో అలసట అన్నది ఎప్పటికీ రాదు. వయసు అని లెక్కేసుకోవాల్సిన పని లేదు. మోకాళ్ళ నొప్పులు వచ్చినాయండి, 60 కదండి మామూలే, 70 కదండి ఇంకా అన్నీ అయిపోయి అన్ని నొప్పులు వస్తాయండి. నొప్పులు రానని చూడరండి. ఎందుకు రాలేదు వాడికని గ్రహించరు. వాడు భక్తుడై ఉంటాడు, ఎప్పుడు దైవ చింతనలో ఉంటాడు, ఇంకో ఆలోచన ఉండదు. మనకేమిటి? ఫుడ్ పొద్దున్న మెనూ అవ్వగానే రాత్రికి ఏ మెనూ ఉండాలి అంటే, నేను చెప్పేది ఆలోచన ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీద గడిపోతుంది. కొమ్మ నుంచి కొమ్మ మీద దూకేది ఏంటి? కోతులే దూకుతాయి. ఎట్లా? మన మనసుకి ఏ ట్రైనింగ్ ఇచ్చాం? కోతి ట్రైనింగ్ ఇచ్చాం. అలాగే కూడదు. ప్రతి క్షణాన్ని అంత చెప్తారు కదా, లివ్ ఎవ్రీ మూమెంట్ అంటారు. అంటే ఏంటి? ప్రతి క్షణాన్ని జీవించు అంటే దాని అర్థం ఏంటి? ఈ జీవుడు ఎవరు? పరమాత్మ. అంటే ప్రతి క్షణం పరమాత్మతో ఉండు అని దాని అర్థం. పడుకుంటున్నావా? ఆయన పర్మిషన్ అడుగు.
స్వామి నీ యొక్క దయతో ఏదో నిద్ర వస్తుంది, పడుకుంటున్నాను, మరి నువ్వు ఇప్పుడు లేపుతావు నీ ఇష్టం, పడుకునే శక్తి కూడా నేనే అని మీరు పడుకోండి. పొద్దున్నే బ్రహ్మముహూర్తాన్ని లేపేస్తాడు ఆయన, సరిగ్గా 4:04 లేపుతాడు. ఎందుకంటే ఆయన టైంలో ఆయన లేస్తాడు, అది ఆయన టైము. అంటే నేను చెప్పేది ఎంతమంది గ్రహిస్తానో నాకు తెలియదు, కానీ ఇది చాలా సూక్ష్మమైన విషయం అమ్మ. ఎంత సూక్ష్మం అంటే ఎంత గ్రహిస్తే దీని అంత అమూల్యంగా ఉంటుంది. యాటం బాంబు అంటే పెద్దగా ఉండదు, ఇంతే ఉంటుంది. యాటం అంటే ఎంత ఉంటుంది? చిన్న యాటం. బాంబు అంటున్నారు దాన్ని, ఏమిటి అంత చిన్న యాటం బాంబు ఏమిటి, మొత్తం నాశనం చేస్తుందంటారు ఏంటి? అట్లాంటిది మన మేధాశక్తి. భగవంతుడి శక్తి కనబడదు, చాలా మైక్రోగా ఉంటుంది. దాన్ని మనం గ్రహించడానికి మళ్ళీ ఆయన చేతిలో పెట్టేయాలి. దొంగ చేతి తాళాలు ఇచ్చినట్టుగా, నాకైతే నా వల్ల కావట్లేదు, నువ్వే చూసుకొని చెప్పాలి. అప్పుడు ఆయన హాయిగా మన కాపలా కాస్తూ ఉంటాడు. బలిచక్రవర్తి అదే చేశాడు కదా, తీసుకుంటావా, అన్నీ తీసుకోవయ్యా, నన్ను కూడా తీసుకో, పాతాళం నొక్కే, నాకేం బాధ లేదు. ఆయన ఏమిట్రా వీడు అన్నీ ఇచ్చేస్తున్నాడు నాకు, కానీ ఇంకా బెదిరిపోయి ఇంకా భగవంతుడు ఉంచుకోలేడు కదా ఏది కూడా. అట్లా కాదు, నువ్వు కోరిక ఏదన్నా, నీ మంచి కోరిక, నీ కోరిక తీరుస్తానులే, ఇదేదో అయిపోయింది అన్నాడు బలిచక్రవర్తిని. సరే నా కోరిక ఏముంటుంది స్వామి, నాకు మనసులో ఉన్నదల్లా నువ్వే. నేను రాక్షస జాతిలో పుట్టినా నా మనసులో ఉన్నది భగవంతుడే, ఎప్పుడు నా కళ్ళెదుట నువ్వు ఉండాలంతే అన్నాడు. తదాస్తు అన్నాడు. అక్కడ లక్ష్మీదేవి బేజారెత్తిపోయింది. ఇక్కడ ఉండిపోయాడు ఈయన, ఆవిడ అక్కడ ఉండిపోయింది. భక్తుడికి లొంగిపోయాడు లేదా భక్తుడికి? ఆ రకంగా మనం భగవంతుడిని కట్టిపడేయగలగాలి. ఎలాగా? ప్రతి సెకను కూడా, ప్రతి నిమిషము కూడా తలుచుకోవాలి. తెలుసుకొని ఆయనకి అప్పచెప్పినట్లయితే అప్పుడు మనకి ఇది గ్రాహ్య శక్తి పెరుగుతుందమ్మా. పెరిగాక భగవంతుడు మీలో కూర్చుంటాడు. ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, లివ్ ఎవ్రీ మూమెంట్. ప్రతి క్షణం బతకడం అంటే ఏంటో చెప్దాం ఉద్దేశంతో చెప్పాను. ప్రతి క్షణం భగవంతుడినే తలుచుకుంటూ భగవంతుడికే ఇచ్చేసినట్లయితే ఆయనలా అన్నీ ఆయన చూసుకుంటాడు. సత్సంగంలో కూడా మనం భగవంతుడిని, ఇది ధ్యానం చేసేదమ్మా. ఈ విష్ణు సహస్రనామం నోటితో పలికేదే కాదు, భగవంతుడిని భావించగలడం కోసం ఇది చెప్పడం జరిగింది. అందుకని దీన్ని పదే చదవమంటారు. కారణం అదే. ఒకసారి చదివితే అర్థమయ్యేది కాదు. ఇది పదే చదువుతూ ఈ భావనని తెలుసుకుంటూ ఉన్నట్లయితే మనకి ఒక రకమైన ఆనందం వస్తుంది, శాంతితో కూడిన ఆనందం వస్తుంది. శాంతి లేని ఆనందాలు మరి బయట చాలా దొరుకుతాయి. ఇది క్షణికం, అశాశ్వతం, కాసేపు ఉంటుంది మళ్ళీ పోతుంది. ఇది శాశ్వతమైన ఆనందం ఇచ్చినటువంటి ప్రక్రియ. ఇప్పుడు మన ఈ శ్లోకం చూస్తే, వ్యవసాయ అంటే నిరంతరము ప్రయత్నించేవాడు. ఇక్కడ చెప్పే గుణాలన్నీ ఎవరివి? పరమాత్మవి. మనందరం ఎవరు? పరమాత్మ గుణాలున్న చిన్న అంశలం. పరమాత్మ మహాసముద్రం అయితే మనందులో చిన్న డ్రాపు. అంటే ఇక్కడ భగవంతుడి లక్షణాలను చదువుతున్నాను అని చెప్పుకుంటున్నామంటే ఆయనలోనే నాలో లేవని కాదు. అవి ధ్యానిస్తూ నేను నీ బిడ్డను కాబట్టి, నేను నీ అంశని కాబట్టి, ఇది కూడా నాలో ఉంది కాబట్టి, ఎప్పుడైతే నేను నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటానో భగవంతుడుగానే లక్షణాలను నేను చేస్తున్నట్టు అర్థం. అంటే మనం ఏం చేయాలి? నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. నువ్వు నిరంతరము ప్రయత్నించకపోతే భగవంతుడు నీతో ఉండడు. ఏదో అడపా చేస్తానంటే భగవంతుడు అక్కడ నీ ఫలితాన్ని ఇవ్వడు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి లక్షణాన్ని కూడా, ఈ లక్షణం నాలో కనిపించినప్పుడు నేను పరమాత్మతోనే ఉన్నాను అని అనుకోవాలి. అంటే ఏమిటి? సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు జాగ్రత్త అవస్థ. ఇది మనందరికీ కూడా, మనిషికి, జంతువులకి, జీవులకి అన్నిటికీ కూడా ఇది జాగ్రత్త అవస్థ. అంటే మెలకుగా ఉండే అవస్థ, జాగ్రత్తతో ఉండే అవస్థ. ఏమిటా జాగ్రత్త? ఈ దేహం అనే సాధనం, ఇదొక సాధనం అంతే. దేనికి సాధనం? ముక్తికి తెచ్చుకునే సాధనం. కాబట్టి ఈ సాధనాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ, భగవంతుడు చెప్పిన పద్ధతిలో ఆరోగ్యంగా ఉంచుకుంటూ, భగవంతుడు ఎక్కడ చెప్పాడు, ఎలా చెప్పాడు, శరీరాన్ని ఎలా మెయింటైన్ చేయాలన్నది భగవద్గీతలో చెప్పాడు. యుక్తాహార విహారస్య, మితాహారము, అయుక్తాహారము. అందులో చెప్పాడు ఏమిటి? తామసిక ఫుడ్ అంటే ఎలా ఉంటుంది, రాజసిక ఆహారం ఎలా ఉంటుంది, సాత్విక ఆహారం ఎలా ఉంటుంది అని చెప్పాడు. అందులో సాత్విక ఆహారంతోనే మనం ముందుకెళ్ళినట్లయితే భగవంతుడు ఈ శరీరాన్ని సరిగ్గా మెయింటైన్ చేస్తాడు అనే విషయం తెలిసింది. చేసిన తర్వాత
ఇందాక చెప్పినట్టుగా ప్రతి క్షణము భగవంతుడితోనే ఉండాలి అంటే ఈ లక్షణాలన్నీ నాలో ప్రతి క్షణం ఉంటూ ఉండాలి. ఎప్పుడు? ఈ జాగ్రత్త అవస్థలో. సరిగ్గా నిద్రావస్థలో అవసరంలా. నిద్రావస్థలో ఎలాగ మనం పడుకుంటాం, ఆయన ఒళ్ళోనే ఉంటాం. సుషుప్తావస్థ అంటే భగవంతుడి యొక్క ఒళ్ళోనే నిద్రపోతూ ఉంటాం హాయిగా. మళ్ళీ ఆయన కర్మలు ఉంటే లేపుతాడు, కర్మలు లేకపోతే ఆయన దగ్గర ఉంచుకుంటాడు. మన దగ్గర కర్మ శాసనం ఉంటే నాయన ఇంక బ్యాలెన్స్ లేలే మొదలెట్టి మళ్ళీ అంటాడు. తెల్లారి లేవు అమ్మా. తురీయ అవస్థ అంటే ఈ మూడింటిని కూడా చూడగలిగే ఆత్మస్థితి. ఆత్మ దేనికి అంటుకోదు కదమ్మా, ఆత్మకి ఏది అంటుకోదు కదా, అది చూస్తూ ఉంటుంది అంతే. అదే ఉపనిషత్తులో కథ చెప్పాను మీకు ఆల్రెడీ. ఒక చెట్టు కొమ్మ మీద 2 పక్షులు ఉంటాయి. అలాగే మనలో కూడా 2 ఉంటారు. ఒక పక్షి తింటూ ఉంటుంది, అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది, జామకాయ తెచ్చుకుంటుంది తింటుంది, రేక్కాయ తెచ్చుకొని తింటుంది, అన్నీ తింటూనే ఉండి ఏదో చేస్తూ ఉంటుంది. ఇంకో పక్షి దాన్ని చూస్తూ ఉంటుంది, ఏమి చేయదు. ఇదేదైతే అన్ని పనులు చేస్తుందో దాన్ని చూస్తూ ఉంటుంది. ఆ చూస్తూ ఉన్నది పరమాత్మ, అదే మన ఆత్మ అనుకోండి. ఆత్మకి ఏమీ అంటుకోదు. అదే నేను యాక్చువల్గా, అదే మీరు. అర్థమైందా? అది తురీయావస్థ. అంటే ఈ శరీరానికి ఏం జరుగుతున్నాయి? 3 జరుగుతున్నాయి. ఒకటేమిటి? జాగ్రత్త. మెలకు రాగానే సూర్యోదయం కాగానే మెలుకుంటుంది. మేలుకొని ఏం చేస్తుంటుంది? సాయంత్రం సూర్యాస్తమయం కాగానే నిద్ర వస్తుంది. స్వప్నావస్థలోకి వెళ్ళిపోతాం. నిద్ర అంటేనే పడుతుందా? పట్టదు. ఏదో కళ్ళు వస్తుంటాయి, ఏ వస్తుంటాయి, అది నడుస్తూ ఉంటుంది. అంటే అది వేరే లోకంలో ఉంటున్నాం అనమాట. అదేంటంటే ఒక రకంగా మన భగవాన్ స్వామినారాయణ చెప్పిన ప్రకారం ఏంటంటే అది ఒక రకంగా మనకి కళలు రావడం మంచిది. ఆ కళలు రావడంలో కొన్ని యాతనల్ని పోతాయి. అందులో కొన్ని యాతనలు, వాటి కోసం జన్మెత్తక్కర్లా. కళలో ఏదైతే వస్తాయో వాటి కోసం మళ్ళీ ఇంకో జన్మెత్తి 100 సంవత్సరాలు ఇలాగే ఈడ్చుకుంటే అవసరం లేదు. అక్కడికి అయిపోతుంది. ఆ కళలోకి అది కళలో అది అక్కడికి అయిపోతుంది అనమాట. ఆ కర్మ అక్కడికి అయిపోతుంది. సో కళలో అనేది భగవంతుడు ఇచ్చిన వరం. దానికోసం జన్మలు ఎత్తాల్సిన పని లేదు. చూడండి, ఒక జన్మంతా అయిపోతుంది కళ్ళలో. కొన్ని దశలు పోతూ ఉంటాయి అందులో. అర్థమైందా? మనం తెలియని ప్రదేశంలో ఉంటాం, ఎక్కడో ఉంటాం, ఎవరెవరితో ముక్కు మొహం కూడా మనకు తెలియదు. అది రాబోయే జన్మ తెలియదు, పోయిన జన్మ కూడా తెలియదు మనకి. కానీ అక్కడ ఉన్న రుణశేషం ఏదైందో అది పోతుంది ఏమ్మా. అది ఆ రకంగా. ఆ తర్వాత సుషుప్తావస్థ. సుషుప్తావస్థ అంటే శరీరము మనస్సు కూడా పడుకుంటాయి. కళలు ఎప్పుడు కనగలుగుతాం మనం? మనసు ఉన్నప్పుడే, మనసు యాక్టివ్గా ఉన్నప్పుడు కళలు కంటాం. ఎప్పుడైతే శరీరం అలసిపోయి పడుకున్నప్పుడు ఈ శరీరం ఇంద్రియాలు పనిచేయవు, కానీ మనసు పనిచేస్తూ ఉంటుంది. మనసు కళలు కంటూ ఉంటుంది. కళలు పోగా అది కూడా అంత అయిపోతుంది. అప్పుడు సుషుప్తావస్థ అంటే మనసు కూడా పడుకుంటుంది. పడుకున్నప్పుడు మనం ఎక్కడ ఉంటాం? ఈ ఆత్మ పరమాత్మ ఒళ్ళో కూర్చొని ఉంటుంది అట్లా. కానీ తనకి తెలియదు ఎక్కడున్నానో. ఎప్పుడైతే మీ తురీయావస్థకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 3 ఆ సుషుప్తావస్థలు కూడా చూస్తారు వాళ్ళు. ఈ శరీరాన్ని సుషుప్తావస్థ దేనికి వస్తుంది? 3వ శరీరానికి వస్తుంది. ఏమిటా 3వ శరీరం? కారణ శరీరం. కారణం ఏంటి? కారణ శరీరం అంటే ఏంటి? మన జన్మకి కారణమైన శరీరం అది. మళ్ళీ వచ్చే జన్మకి రెడీ అవుతుంటుంది లోపల. అది కారణం అన్నారు, అందుకే దాన్ని. అది రెడీ రాసుకుంటుంది అనమాట. ఏం రాసుకుంటుంది? మనం అనుకుంటాం కదా, ఫలానా ఫంక్షన్కి వెళ్ళేప్పుడు ఇది కట్టుకోవాలి, ఇది వేసుకోవాలి అనుకుంటూ ఉంటాం కదా. ఏదో చీర కట్టుకోవాలో వేసుకొని ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. అట్లాగే ఈ లోన కారణ శరీరం కూడా రాసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ జన్మకి నేను ఎక్కడ పుడితే నాకు బాగుంటుంది, ఏమిటి నా పరిస్థితి, నాకు బాగా విపరీతమైన కోరికలు ఏంటి నాలో, ఆ కోరిక తగ్గట్టుగా భగవంతుడికి పుట్టించేస్తాడు అక్కడ. ఆ రకంగా రాసుకుంటాం అనమాట. ఆ కారణ శరీరాన్ని కూడా మన ఆత్మ చూస్తూ ఉంటుంది. అంటే అప్పుడు ఆత్మకి ఏమీ అంటుకోలే. ఈ 3 దశల్లో ఏది దానికి అంటుకోలేదు. అది తురీయావస్థ. అది పెద్ద పెద్ద గురువులకి సాధ్యమవుతుంది, పరమాత్మకి సాధ్యమవుతుంది తప్ప మనకి ఆ స్థితికి మనం రాలేదు. కనీసం మనం సుషుప్తావస్థ వరకన్నా సాగలిగితే గొప్ప. సుషుప్తావస్థ అంటే ఏంటి? మీరు పడుకునేటప్పుడు మంచిగా నిద్ర పడుతుందా లేదా? కలవర నిద్ర వస్తుందా? కలవరపాటుగా అసలు నిద్ర పట్టట్లేదా? చిరకాగ్గా ఉంటుందా? నిద్ర పడుకుంటే పనిష్మెంట్ లాగా ఉందా? పడుకోవడం అంటే శిక్షలాగా ఉందా? కొంతమంది నిద్ర అంటే శిక్షే. నిద్ర రాదు, అటు దొరుకుతారు ఇటు దొరుకుతారు, మళ్ళీ మొబైల్ చూస్తారు, అటు చూస్తారు, గందరగోళంగా ఉంటుంది. ఎందుకు చీకటి పడిందా, ఎందుకు రాత్రి అయిందా, మళ్ళీ ఇప్పుడు తెల్లారద్దా అని చూస్తూ ఉంటారు వాళ్ళు. అది నరకం. ఈ 3 అవస్థల్లో ప్రతి అవస్థని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు? భగవంతుడితో సత్సంగంతో ఉన్నప్పుడు. సత్సంగం అంటే ఏంటి? ఇక్కడికి వచ్చి కూర్చున్నది సత్సంగం కాదు, మీ ఆత్మతో మీరు కలిసి ఉన్నప్పుడు. సత్సంగ దీక్షలో 5వ శ్లోకం చదివాం మనం.
సత్సంగం అంటే ఏంటి? తన ఆత్మతో తను ఉండడం, గురువుతో ఉండడం, సత్శాస్త్రాలతో కలిసి ఉండడం, అది సత్సంగం అంటే. ఆత్మతో ఉండడం అంటే ఏంటి? నేను ఈ శరీరాన్ని కాదు, ఆత్మని. ఈ శరీరంలో ఉన్న జిడ్డంతా నాకు అంటుకోదు. ఇదేదో ఇదో శరీరం వచ్చింది కాబట్టి నేను నడుస్తోంది వ్యవహారం, అంతే కదమ్మా. నేను వేసుకున్న బట్టలు కాదు కదా, నా శరీరం వేరే, బట్టలు వేరే. కానీ బట్టలు లేని నేను బతకలేను, బతకన్నా ఇంపాసిబుల్. అలాగే శరీరం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక సాధనం, అంతవరకే ఆలోచించాలి. అర్థమైందమ్మా? ఎవరైతే ఈ మూడు స్థితుల్ని ఎంజాయ్ చేయగలుగుతారో, ఎంజాయ్ చెయ్యాలంటే భగవంతుడి యొక్క ఇది లేకుండా మనకి అది సాధ్యం కాదు. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఇంకా క్లియర్గా చెప్తాను, అర్థం కానిది ఏమన్నా ఉంటే. ఎందుకంటే ఇవాళ మీకు భగవంతుడి ఎదుగుగా నా చేతి చెప్పిస్తున్నాడు, అందుకు చెప్తున్నాను మీకు ఈ విషయం. ఇందులో ఏమైనా మీకు అర్థమైందమ్మా? అర్థమైందా? 3 అవస్థలు అర్థమయ్యాయా? జాగ్రత్త అవస్థ మీకమ్మా, మీకు ఇది ఉండే ప్రయత్నం చేయండి. ప్రయత్నం ఎలాగంటే విష్ణు సహస్రనామంలో ఉన్న ప్రతి లక్షణాన్ని మళ్ళీ శ్లోకాలు చదివి, ఈ లక్షణం నాలో ఉంది కదా కాబట్టి లక్షణాన్ని వదలకూడదు. ఇప్పుడు వ్యవసాయ అంటే నిరంతరము ప్రయత్నించేవాడు. మనం ప్రతి విషయాన్ని ప్రయత్నిస్తూనే ఉండాలి. దాని ఫలితం ఆశించి చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటిలే మానేద్దాం, చేస్తే ఏమవుతుంది, వద్దులే, ఈ రకంగా వద్దు. మంచి పని, భగవంతుడు ఇచ్చిన పని, ఆ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. భగవంతుడు కూడా అదే చేస్తూ ఉన్నాడు చెప్తున్నాడు. అలాగే వ్యవస్థాన, ఎట్లా చేస్తాం ప్రయత్నం? మనం ఒక వ్యవస్థాపక వ్యవస్థ ద్వారా చేస్తాం. వ్యవస్థ అంటే ఏంటి? ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ అంటే ఒక పని అంతా మనమే చేయలేము, ఒక సమూహం చేస్తాం, కమిటీ, ఒక్కోళ్ళు ఒక్కో పని అప్పచెప్పి ఆ పని అప్పచెప్పి తన పని తను చేయించుకుంటాడు, అంతే కదా. పరమాత్మ ఏ రకంగా ముందు విభజించబడ్డాడు? బ్రహ్మ, విష్ణు, శివుడి కింద ఆయన విభజించబడ్డాడు. దేనికోసం? 3 పనులు చేయడం కోసం. బ్రహ్మ ఏమో సృష్టి, విష్ణువేమో స్థితి, శివుడేమో లయకారుడు. ఈ 3 పనులు చేయడానికి 3గా తానే విభజించబడి ఒక వ్యవస్థీకృతమయ్యి తను పనులు చేస్తూ ఉంటాడు. మనం కూడా చేసే ప్రయత్నాలు ఒక సిస్టమేటిక్గా, క్రమానుసారంగా, ఒక పద్ధతిగా, ఒక వ్యవస్థాపరంగా చేయాలి. అడ్డదిడ్డంగా చేస్తే అది ప్రయత్నం కింద రాదు. తరువాత సంస్థాన. సంస్థానం అంటే ఏంటమ్మా? సంస్థానం అంటే ఒక ఆర్గనైజేషన్ స్థాపించినవాడు, ఏదైతే ఒక రాజ్యాన్ని స్థాపించినవాడు, ఒక సంస్థానం ఉందంటారు. అంటే ఏంటి? ఒక రాజ్యాన్ని పరిపాలించేటువంటి వ్యవస్థ ఉన్న ప్రదేశాన్ని ఒక సంస్థానం అంటారు. అంటే ఇక్కడంతా ఏం చెప్తున్నా అంటే పరమాత్మ నేను ఈ రకంగా సృష్టి చేశాను, మీరు కూడా మీ సృష్టి అంటే మీ యొక్క ప్రయత్నాలు, ఏ ప్రయత్నాలు చేస్తుంటారో అవన్నీ ఈ పద్ధతిలోనే చేస్తేనే సక్సెస్ అవుతాయి, కానీ ఈ పద్ధతిలో చేయకపోతే అది విజయం అన్నది రాదు అని మనం తెలుసుకోవాలి. ఇది మన కోసం చెప్పింది. ఆయన ఏదో మెప్పించి ఆయన ఏదో మనకు వరాలు ఇస్తాడని కాదు. ఆయన మెప్పించాలి, ఎలాగూ ఆయన ప్రసన్నం చేసుకోవాలన్నమాట వాస్తవమే. ప్రసన్నం అంటే ఆయన చుట్టూ తిరిగితే కాదు, వినాయకుడిలాగా ఈశ్వరుడు చుట్టూ. ఇప్పుడు తిరిగాడు ఆయన, పూర్తిగా శరణాగతి చెంది తిరిగాడు. ఇప్పుడు తిరిగాడు ఆయన, పోటీ చూశాడు. స్వామి, పితాశ్రీ, మీకు తెలియందేముంది, నా శరీరంతో, నాకున్న పద్ధతిలో, నాకున్న వాహనంతో మీరు చెప్పినటువంటి ఈ అన్ని నదులు స్నానం చేయడం నా వల్ల అవుతుందా? నా వల్ల కాదు పితాశ్రీ అని అంటే అప్పుడు ఏం చెప్పారు నారదుడు? అలా కాదు, దేవతల వాళ్ళ చుట్టూ తిరిగి 3 సార్లు సరిపోతుందని చెప్పారు. అప్పుడు కుదురుతుంది. ఎప్పుడు? నేను పూర్తి శరణాగతి పొందినప్పుడు కుదురుతుంది. పూర్తి శరణాగతి ఇంకా పొందనప్పుడు, మన యొక్క ఇంకా కార్యక్రమంలో ఉన్నప్పుడు ఏం జరగాలి? ఈ పద్ధతిగా వెళ్ళాలి. అది స్థానదహ అంటే చోటు ఇచ్చేవాడు అని, స్థానం ఇచ్చేవాడు, అంతే కదమ్మా. మనం ఆత్మలం కదా. ఆత్మ ఏ రూపం తీసుకుంది? ఇప్పుడు శరీరం రూపం తీసుకుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎంత ఉన్నాం? ఇంత ఫస్ట్ మంత్ అలా అనుకున్నాం అనుకోండి, ఇంత కూడా ఉంటాం. మరి నెమ్మదిగా చోటు కావాలి కదా పెరగడానికి. మరి చోటు ఎవరిచ్చారు? పరమాత్మ. దాని స్థానదహ అంటారు. అలాగే మనందరం వచ్చా ఇప్పుడు ఇంత శరీరాలు అయిపోయినాయి మనకి. మరి ఈ చోటు లేనిదే మనం ఇంత అవ్వగలమా? అవ్వలేము. అంటే ఎప్పుడైనా సరే మనం ఏదన్నా ఒక పని చేసి ముందుకెళ్తున్నప్పుడు దానికి కావలసినటువంటి చోటు కూడా మనం ఏర్పరచాలి. ఏర్పరచకుండా అదేం ఆలోచించకుండా మొదలుపెట్టేస్తే
చోటు లేకపోతే ఏం జరుగుతుందంటే అక్కడ సఫకేషన్ వచ్చేస్తుంది, ఊపిరాడకుండా అయిపోతుంది. స్థానదః ధ్రువః. అయితే ఇక్కడ భగవంతుడికి మనకి ఉన్న తేడా ఇదొకటే. ధ్రువుడు తెలుసు కదా, మొత్తం నక్షత్రాలను దేని చుట్టూ తిరుగుతున్నాయి, గ్రహాలన్నీ ధ్రువుడు చుట్టూ తిరుగుతున్నాయి. అంటే ధ్రువ అంటే అర్థం ఏంటన్నమాట, ఇరుసు అంటారు కదా, మన చక్రంలో మధ్య భాగాన్ని ఇరుసు అంటాం కదా, అంటే దాని చుట్టూ తిరుగుతుంది చక్రం. అట్లాగే ధ్రువః అంటే ఈ సకల సృష్టి కూడా తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటాడు. ఇన్ని చేసి, వ్యవసాయం చేసి, వ్యవస్థాపన చేసి, స్థాపన చేసి, సంస్థానం చేసి, చోటిచ్చి అన్నీ చేశాడు. కానీ అవన్నీ మళ్ళీ తన చుట్టూయే తిప్పుకుంటూ ఉంటాడు. అది మనం చేయకూడదు. అది మనం చేసామంటే అహంభావం పెరిగిపోతుంది, నేనే దేవుడు నన్ను ఫీలింగ్ వచ్చేస్తుంది, ఇంకా తిరిగే కొద్ది కదా. అట్లా ఇప్పుడు డబ్బు అలా చేస్తుంది కదా, ఇప్పుడు డబ్బు ఏం చేస్తుంది, అందరినీ తన చుట్టూ తిప్పుకుంటుంది. ఇవాళ పరమాత్మ అంటే ఎవరు, పైసామే పరమాత్మ అయి ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు అని భావనకు వచ్చేసామంటే అర్థం ఏమిటి, అది మనల్ని తిప్పుకుంటుందని తెలుసుకొని దీని చుట్టూ తిరుగుతున్నామేంటి, అక్కడ కదా తిరగాలి అనుకోవాలన్నమాట. అంతే కదా, గుడి దేవుడు అక్కడ ఉంటే గర్భగుడి చుట్టూ తిరగకుండా ఈ పక్కన ఎక్కడ తిరుగుతున్నాం, ఇక్కడ ఏదో ఉంటే అని మనం అనుకొని అరే ఇక్కడ కాదని అక్కడ తిరగడం ప్రారంభించినాడు మనలో ఆ యథార్థత మన భావం మనకు తెలుస్తుంది అనమాట. ఏమ్మా అది. పరఅర్థి అంటే ఇతరులని అభివృద్ధి చేసేవాడు, ఇతరులని అభివృద్ధి చేస్తాడు. అంటే ఏంటి, తనతో పాటు తన అంశాలను కూడా ఆయన పుష్టిని ఇస్తాడు, పుష్టిని ఆయన కలిగిస్తాడు. అంటే మనం ఈ యొక్క శరీరంలో జీవాత్మగా మన యొక్క యాత్ర సాగించాలంటే పుష్టిగా ఉండాలి. మనం ఇందాక నేను చెప్పినట్టుగా మేధాపరంగా పుష్టిగా ఉండాలి, శారీరకంగా పుష్టిగా ఉండాలి, ఆధ్యాత్మికంగా పుష్టిగా ఉండాలి, అలాగే ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా కూడా మనం పుష్టిగా ఉండాలి. ఈ అన్నిటినీ పుష్టిని కలిగించేవాడు ఎవరు, పరమాత్మ. సో మనకు నిజంగా ఇన్ని విషయాల్లో నేను పుష్టిగా ఉండాలి అనుకుంటే ఎవరిని ఆశ్రయించాలి, పరమాత్మను ఆశ్రయించాలి. పరమాత్మను ఆశ్రయించకుండా లేదండి డబ్బులుంటే చాలా పుష్టిగా ఉంటాను అనుకుంటే నువ్వు భ్రమపడుతున్నావు, నువ్వు మోసపోతున్నావు, నీకు అన్యాయం జరుగుతోంది, ఎవరో చేయట్లేదు అన్యాయం, నీకు నువ్వే చేసుకుంటున్నావు, జాగ్రత్త సుమా అని మనకి మనం చెప్పుకోగలిగినాడు పరమాత్మ దగ్గర ఉన్నట్టు అర్థం. లేదు అంటే పొరబడిపోయి జారిపోయి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. పరమస్పష్ట అంటే స్పష్ట అంటే ఏంటి, క్లియర్. పరమస్పష్ట అంటే కనబడేదాన్ని స్పష్టంగా చూడగలుగుతాను నేను, కనబడని దాన్ని కనబడని దాన్ని కూడా నాకు తెలియపరచగలిగేవాడు. కళ్ళ కనబడేదే అనుకుంటే కాదు, కనపడని మనస్సుకి కూడా గ్రాహ్య శక్తి. ఇప్పుడు సపోజ్ మీరందరూ కూర్చున్నారు ఇక్కడ, నేను చెప్తున్నాను, ఆ గ్రహించే శక్తి అని కనిపిస్తోందా, కనిపించట్లే, అది ఆటోమేటిక్గా మీలో అయిపోతూ ఉంది ఆ గ్రహింపు శక్తి అన్నది. అది ఎవరిచ్చారు, పరమాత్మ ఇచ్చారు. పరమస్పష్ట అంటే చిన్న అనుమానం కానీ చిన్న సంశయం కానీ లేకుండా మీకు ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగానే మనకి గ్రహింపు జరిగేలా చేసేవాడు ఆయన. అందుకే ముందులో మీకు చెప్పాను, నాకు గ్రహింపు శక్తి పెంచు స్వామి, పరమస్పష్ట, నాకు పరమమైన స్పష్టత నీవు. ఇందులో మళ్ళీ మామూలు స్పష్టత కాదు, పరమస్పష్టత. అంటే ఇక అదొకసారి గ్రహింపై నాకు వచ్చింది అంటే ఇంకా శాశ్వతంగా నేను దాని నుంచి విడిపోను. నా జ్ఞానమే నేనే జ్ఞానం. అంతే కదమ్మా. శక్తి దుర్గా వేరువేరా కాదు, దుర్గ అంటేనే శక్తి, దుర్గా. సరస్వతి జ్ఞానం వేరువేరా కాదు, సరస్వతి అంటేనే జ్ఞానం, జ్ఞానం అంటేనే సరస్వతి. అదే రకంగా మనం ఇక్కడ అనుకోవాలి. ఇంటి పరమస్పష్ట, నాకేదైతే స్పష్టమైందో అది నాలో భాగం అయిపోవాలి, ఇక దాన్ని మరుపు అన్నది ఉండకూడదు. నా గుండె ఎలా కొట్టుకుంటుంది, మర్చిపోతే మాగిపోతా ఏంటి,
గుర్తుపెట్టుకోవాలా? అవసరంలా. ఆ రకంగా ఆ స్పష్టత నాలో ఉండాలి అని మనం కోరుకోవాలన్నమాట. ధ్యానం చేయాలి, ఆ రకంగా మనం ధ్యానం చేయాలి. తర్వాత తుష్టి, తృప్తి చెందినవాడు. ఇది చాలా ముఖ్యమమ్మా. అంతే అంటారు కదా, తృప్తి ఉన్నవాడు అన్నిని జయించిన వాడే అని. తృప్తి లేనివాడు ఎప్పటికీ బికారే. తృప్తి లేనివాడు ఎప్పటికీ బికారే, అంతే కదా, ఎప్పటికీ పేదవాడు, అంతే కదా. భగవంతుడు అదే అంటాడు కదా, ఏమంటాడు? అన్నీ ఉన్నా సరే మళ్ళీ భగవంతుడు అడుక్కుంటామండి. అది అది ఆ మాట ఎవరంటారా ఇంక ఎదురు చూస్తానని మీరు అనేశారు. నువ్వు ఎంత గొప్పవాడైనా మళ్ళీ ఇంక అడుక్కుంటున్నావు అంటే నీ ఇంకా బ్యాలెన్స్ పేదవాడి కిందే లేక. ఒకసారి ఇట్లాగే ఒక పేద బ్రాహ్మణుడు తనకి ఇంట్లో కొంచెం గడవక, సర్లే రాజుగారిని ఆశ్రయిద్దాం, ఏమైనా ఇస్తాడేమో కనుక్కుందాంలే అని చెప్పేసి ఆయన రాజ్యానికి వెళ్ళాడు. సరే పర్మిషన్ ఇచ్చారు, బ్రాహ్మణ కదా అని ఇచ్చారు. లోపలికి వెళ్ళాడు. అయ్యా ఏమిటి, ఏం చేస్తున్నారు? రాజుగారు పూజ చేస్తున్నారండి. అవునా, సరే వెయిట్ చేస్తాను, వెయిట్ చేయమన్నారు. ఏమిటి, దేనికోసం పూజ చేస్తున్నారు అంటే ఆయనకి ఏదో కొన్ని కోరికలు ఉన్నాయి, అదేదో తీర్చుకోవడం కోసం భగవంతునికి ఏదో చేస్తున్నారు. ఈయన కూడా అడుక్కుంటున్నాడా? ఇంత ఉండి ఈయనే అడుక్కుంటున్నాడంటే నాకేమిస్తాడు అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎవరిని ఆశ్రయించాడు? అతను చేసిన పొరపాటు ఏంటి? రాజుగారిని కదా ఆశ్రయించాల్సింది. పరమాత్మను ఆశ్రయిస్తే నీకు సహాయం ఎలా అందించాలో అలా అందిస్తాడు. అదే నేను డిసైడ్ చేస్తా, నా సహాయం ఎక్కడి నుంచో రావాలి, రాజుగారి దగ్గర నుంచి అంటే అది నువ్వెవరు చెప్పడానికి? అది ఎప్పటికీ రాదు. ఇది ఇంతే పరిస్థితి. అక్కడంతా మనం భంగపడేది అక్కడే కదా. మనకేదో అనుకుంటాం, ఇక్కడి నుంచి రావాలి ఈ సహాయం, ఈయన చేయాలి, నాకు రుణపడి ఉన్నాడు, వీడు చెప్పేస్తాడు రుణపడి ఉన్నాడు, వాడు ఎందుకు చేస్తాడు? భగవంతుడు నేను చెప్పాడు వాడి ద్వారా చేయమని. నువ్వు కావాల్సింది ఏంటో భగవంతుడిని వేడుకో. ఇది కోరికో తెలియదు, నాకు అవసరమో తెలియట్లా. ఇది నాకు అవసరమో తెలియట్లేదు, కోరిక కూడా తెలియట్లేదు స్వామి, అంత అజ్ఞానం నేను, మందబుద్ధిని, ఇదేమిటో నాకు తెలియటం లేదు, కానీ ఇది నా మనసులో కూర్చుంటోంది కాబట్టి నీ మీద నేను ధ్యానం ఏకాగ్రతని ధ్యానం చేయలేకపోతున్నాను, నువ్వే దిక్కు అంటే ఆయన హ్యాపీగా దాన్ని తీసేస్తాడు. అది అవసరమైతే తీరుస్తాడు, కోరిక అయితే తీర్చడు. ఎందుకని? కోరిక అంటే ఏంటి, దాని అర్థం ఏమిటి? కోరిక అంటే అగ్నిలో ఆజ్యం పోసినట్టే. ఒక కోరిక తీరిందంటే 10 కోరికలు వస్తాయి అందులోంచి. కోరిక ఎప్పుడు కూడా దానికి అది ఆరిపోదు, అంతం లేదు. కోరిక అంటే ఏంటంటే అగ్నిలో మళ్ళీ ఇంకొంచెం ఆజ్యం పోసినట్టే లెక్క. అంటే అది ఇంకా పెద్ద జ్వాల అయిపోతుంది తప్ప అది తగ్గే అవకాశం లేదు. అవసరం అలా కాదు, అవసరం తీరంగానే తృప్తి వచ్చేస్తుంది. ఆకలి అన్నది కోరిక అవసరమా? ఆకలి అన్నది కోరిక అవసరమా? అవసరం. అందుకని ఆకలి తీరంగానే ఏమనిపిస్తుంది? తృప్తిగా ఉంటుంది. ఎంత గొప్పవాడైనా కానివ్వండి, మీరు ఎంత యజ్ఞంలో కూర్చోండి, ఎంత మంచి పని చేయండి, ఎంత బ్రహ్మాండ భవంతులో పెట్టండి, 1 గంట 12:30 అవ్వగానే ముందు ఎటు చూసుకుంటాం? భోజనం టైం అయింది, ఆకలి వేస్తుంది, ఏమిటో వీళ్ళు ఇంకా ఏదో అంటున్నారు, సభ అయినట్టే లేదు, అప్పుడే అక్కడ క్యాటరింగ్ వచ్చినట్టు లేదు, వాసనలు రావట్లా, ఫుడ్ వాసనలు ఎప్పుడు వస్తాయో ఏమిటో, ఆకలి తెంచేస్తుంది. పొద్దున పెద్ద భోజనాలు కదా, టిఫిన్ కూడా తక్కువ తిన్నాను, కాఫీ కూడా తాగి వచ్చేసి జనరల్గా మనుషుల సంగతి చెప్తున్నానమ్మా. ఇలా ఉంటాయి కదా భావాలు. ఏదో మామూలు మనుషులు మనం ఏం పెద్ద దేవతలం కాదు కదా. అందరికీ, నాకు నీకనే కాదు, అందరికీ ఉంటాయి ఆలోచనలు. తృప్తి అన్నది రాదు. అంటే మన అవసరం తీరితే తృప్తి అన్న విషయాన్ని మనం గ్రహించగలగాలి. మనం అనుకుంటాం కోరిక తీరితే తృప్తి అనుకుంటాం. కోరిక తీరితే తృప్తి ఎప్పుడు రాదు. కోరిక తీరింది అంటే అయిపోయామే, నెక్స్ట్ క్లాస్కి వెళ్తుంది కోరిక. 8th క్లాస్ అయిపోయిందమ్మా, 9th క్లాస్కి వెళ్ళంటుంది, కానీ కిందకి వెళ్ళమని అంటుందా? అనదు. అది కోరిక దీనికి. సో తుష్టి అన్నదానికి అర్థం ఏమిటంటే తృప్తి పొందాలి, కోరికలతో కాదు, అవసరంతో. నా అవసరాలు ఏదో నీకే తెలుసు, అవసరాన్ని నువ్వే గ్రహించి దాన్ని నువ్వే కంప్లీట్ చెయ్యి. నేను మటుకు తృప్తిని వదలను. అన్నిటికన్నా తృప్తి ఏమిటి మనకి జీవుడికి? దేవుణ్ణి పొందడం. భగవంతుడు నేను పొందాను, ఇంతకన్నా నాకేం కావాలి?
పొందాల్సినంతా నేను పొందాను. అందుకే సత్సంగ దీక్షలో శ్లోకం ఉంటుంది, నిష్పాపో నిర్భయ, నిష్పాపో నిర్భయ. ఎందుకు? పూర్ణ కామోస్మి, ధన్యోస్మి, పూర్ణ కామోస్మి. ఇక నాకు దొరకాలి, చింతామణి దొరికింది, నువ్వే దొరికావయ్యా, ఇంకా నాకు ఇంకేమిటి బాధ, దేని మీద కోరిక ఉండాలి? చేతిలో చింతామణి ఉంది. చింతామణి అంటే తెలుసా మీకు? మనకి మనసులో ఏ ఆలోచన వచ్చినా సరే అది అలా అనుకోగానే వచ్చేస్తుంది, కల్పవృక్షంలాగా. చేతిలో భగవంతుడు లాంటి చింతామణి పెట్టుకొని ఇంకా నేను దేని ఎదుగుతున్నాను? అది పూర్ణ కామోస్మి. ఇక నా కోరికలు అన్నవి ఏమీ లేవు. ఇవన్నీ కోరికలు తీరాక నేను చేరతానంటున్నానే, అక్కర్లా, నువ్వే నా చేతిలోకి వచ్చేసాక ఎంతకన్నా కోరిక ఏముంటుంది? అక్షయ పాత్ర చేతిలో పెట్టుకొని మళ్ళీ బిర్యానీ ఆర్డర్ ఇచ్చినట్టు ఉంటుంది. చేతిలో అక్షయ పాత్ర పెట్టుకొని మళ్ళీ బిర్యానీ ఆర్డర్ ఇవ్వడం ఏమిటి జొమాటోలో? అవునే కదా. సో తృప్తి అన్నది ఈ రకంగా మనం తెచ్చుకోవాలి. తృప్తి చెందినవాడే ఆనందంగా ఉంటాడు. తృప్తి లేనివాడు ఎన్ని జన్మలు ఎత్తినా ఆనందంగా ఉండడు. అందుకని మనం ఎప్పుడు కూడా ఈ పూట భోజనం చేసి తృప్తి పడిపోవాలి. మళ్ళీ భోజనం గురించి అంత ఆలోచన చేయక్కర్లా. ఆ టైం వచ్చినప్పుడు మొదలు పెట్టండి ఆలోచన. మనం అలా ఆలోచించాం. మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం వచ్చేస్తుంది మైండ్లోకి. ఎప్పుడు ఎక్కడ ఎలా, అదే ఎప్పుడు ఎక్కడ ఎలా అది రావచ్చు. ఒక గంట ముందు రాని, 7 గంటలకు భోజనం చేయాలంటే 6ంటికి రాని ఆలోచన రాదు. ఇక్కడ భోజనం అవ్వగానే మళ్ళీ మొదలు ఆలోచన, రాత్రికి ఏంటి. అంటే నేను అనేది ఏంటంటేనమ్మా, ఎక్కడికక్కడ తృప్తి పడడం నేర్చుకోవాలి. ముందు తృప్తి పడండి, కొన్ని గంట సేపు తృప్తి పడండి, అసలు ఆలోచన రాని మాకండి. అమ్మాయి అనుకుని హాయిగా ప్రశాంతంగా భగవంతుడు తలుచుకోండి. ఆ 10 నిమిషాలు కనీసం 10 నిమిషాలు తలుచుకోండి భగవంతుడిని తృప్తితో. అది మనం చెయ్యాలి. వెంటనే ఏదో అసంతృప్తి మనలోకి పిలుస్తాం. అసంతృప్తి అయిపోయింది, ఇప్పుడు తృప్తిగా ఉండడం నాకు ఇష్టం ఉండదు, దా అని చెప్పి అసంతృప్తిని పిలిచి మళ్ళీ మనసులో కూర్చోబెడతాం. ఇంకా భగవంతుడు ఎక్కడ ఉంటాడు? అక్కడ ఉంటాడు. ఇది చెప్తున్నాయన్నీ కూడా సాధనమ్మ. ఇది ఒక సాధన ప్రక్రియ. ఇందులో అర్థాలు చెప్పేసి వెళ్ళిపోవచ్చు, తెలుగు మాస్టర్ లాగా ప్రతి పదార్థం చెప్పేసేసి రేపు ఎగ్జామ్కి ఇది వస్తుంది, ఇంపార్టెంట్ పాయింట్ టిక్ పెట్టుకోండి అనేవాడు ఆయన. ఇది ఇంపార్టెంట్ పద్యం పరీక్షలోకి వస్తుంది, దీన్ని బాగా పిడిగొట్టండి అనేవాడు. ఆ రకంగా కాదు ఇది. దీన్ని మనం కనుక ఆకలింపు చేసుకుంటే మనలో తృప్తి అన్నది వస్తుంది. పుష్ట, ఇది ఆల్రెడీ ఇలా చెప్పుకున్నాం. పుష్ట అంటే చక్కగా పోషింపబడువాడు. అంటే మనలో మన శరీరాన్ని కానీ మనసుని కానీ దేన్నైనా సరే మనం చక్కగా పోషించాలి, పోషణ చెయ్యాలి. మనం అన్నీ పోషణ చేస్తాం, ఒక ఆత్మకి తప్ప. చివరికి ఆయన ఆత్మ శాంతి కలుగు కాకుండా వెళ్ళిపోయాక, ఇక్కడ శాంతి లేదు వాడికి, అక్కడే శాంతి ఉంటుంది, సమస్యే లేదు. మనం ఇప్పుడు శరీరం పోషణ తప్ప ఆత్మ పోషణ ఏది? ఆత్మ బలం ఏది? ఎప్పుడు అధైర్యం, పిరికితనం, భయం, విచారం, ఇవన్నీ భవరోగాలు. భవరోగాలు అంటే తెలుసు కదా, అంటే ఆత్మకు వచ్చినటువంటి రోగాలు ఇవన్నీ. ఈ జీవాత్మకు పట్టిన చెద, ఈ జీవాత్మకు పట్టిన చెద. ఈ చెదతో జీవాత్మ ఎంత ఎదగలదో భగవంతుడి దగ్గరికి వెళ్ళగలదా? వెళ్ళలేదు. ఎందుకని? ఎప్పుడు పుష్టి శరీరం లెవెల్లోనే పుష్టి నడుస్తూ ఉంటుంది. ఆత్మపుష్టి ఎలాగా? పరమాత్మ వల్లనే సాధ్యమవుతుంది. పరమాత్మను ఎలా మరి ఆత్మలోకి తీసుకురావడం? సత్సంగం ద్వారా. ప్రతి క్షణం లివ్ ఇన్ ద మూమెంట్, లివ్ ఇన్ ద మూమెంట్. ప్రతిదానికి బీ గ్రేట్ఫుల్, బీ గ్రేట్ఫుల్. నాకు కాబట్టి ఇంత ఇచ్చావు స్వామి, చాలా ఆనందంగా ఉంది, నువ్వు ఇచ్చిన దానికే నాకు తృప్తిగా ఉంది, చాలు, ఒకటే నా కోరిక, నువ్వు నీ ధ్యాస, నీ ధ్యానం నాలోంచి ఎప్పుడు కూడా విడిపడకూడదు సుమా అని కనుక మనం ఆయన కోరుకుంటే ఆయన మిమ్మల్ని వదలమ్మా. అస్సలు మీ కళ్ళలో నిద్ర అన్నది రాదు. నిద్ర అన్నది చక్కగా అది కూడా మంచి యోగ నిద్రలా ఉంటుంది. నిద్ర కూడా యోగ నిద్రలా ఉంటుంది. యోగ నిద్ర అంటే తెలుసు కదా, ఏమి విచారం కానీ ఎటువంటి అంత ప్రశాంతమైన నిద్రే యోగ నిద్ర. అది వస్తుంది. అది ఎందుకు చెప్పారంటే ఇవన్నీ కనుక ఇలా ఆచరించినట్లయితే అది నిదర్శనం. అలా కనుక మీరు అటువంటి నిద్ర మీకు ఇప్పుడు వస్తుంది అంటే మీరు డెఫినెట్గా బెస్ట్ సత్సంగి, అందులో అనుమానం లేదు. అటువంటి స్థితిలో మీ నిద్ర కనుక ఇవాడు ఈ రోజున ఉంది అంటే మటుకు
మీరు భగవంతుడు మీతో ఉన్నట్టే అనుకోండి, టిక్ పెట్టుకోండి, 100 మార్క్స్ వేసుకోండి. లేదు అంటే మటుకు ఫాలో అవ్వాలి. సంథింగ్ రాంగ్, భగవంతుడు ఎక్కడో నాతో లేడు. ఎందుకు లేడు, ఎలా లేడు, అవన్నీ కూడా ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిన విషయాలు. నిర్ణయించుకుంటూ ఈ విష్ణు సహస్రనామం ద్వారా, సత్సంగం ద్వారా, ఇంకేమన్నా మీకు ఏమైనా అందులో ప్రశ్నలు ఉంటే నన్ను అడగండి. చిన్న చిన్న విషయాలే కావాలంటే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలో నేను చెప్పగలుగుతాను. కానీ ఎవరికి వాళ్ళ నిదర్శనం ఏంటి, యోగ నిద్ర లాంటి నిద్ర, మంచి నిద్ర. పొద్దున్న బ్రహ్మ ముహూర్తానికి వెలుగు రావాలి. రావట్లేదు అంటే అది రోగగ్రస్తమైన నిద్ర, అది రోగగ్రస్తమైన నిద్ర. రాత్రి పూట పడుకునే వాళ్ళు ముగ్గురు, రోగి, యోగి కూడా పడుకోడు. యోగి ఎలా పడుకుంటాడు, యోగ నిద్రలో పడుకుంటాడు. అంటే అప్రమత్తంగానే ఉంటాడు. నిద్ర అంటే మన నిద్ర కాదు, వారి యోగ నిద్రలో ఉంటూ ఆయన చక్కగా పొద్దున్నే బ్రహ్మముహూర్తానికి లేచిపోతాడు. అదే రకంగా మన బ్రహ్మముహూర్తం 4:30, కనీసం 4:30, 5 కల్లా మెలకు వస్తుంది అంటే బాగా నిద్రపట్టి మీరు మంచి నిద్రపోయినట్లు లెక్క. లేదమ్మా, పడుకునేటప్పుడు భగవంతుడి భగవంతుడి పుస్తకం చదవడం కానీ, ఇప్పుడు ఈ శ్లోకం చెప్పి రికార్డ్ చేస్తున్నానా లేదా, పంపిస్తే ఇంక రారని చెప్పి పంపట్లా నేను, జనం తగ్గుతున్నారని చెప్పి పంపట్లా నేను. పంపిస్తాను, వీకెండ్కి పంపిస్తాను. అప్పుడు అన్నీ 3 వినండి. ఇప్పుడు వాళ్ళకి పంపించేస్తానండి. ఇది ఎందుకో భగవంతుడు మీకు చెప్పించాడు, ఇవాళ చాలా క్లియర్గా చెప్పించాడు. కొత్తగా వచ్చిన వాళ్ళు మీ అదృష్టాలు అనుకుంటా, మీకోసం చెప్పినట్టుగా ఉంది ఇదంతా. కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీన్ని పెట్టుకుని వినండి. పడుకునేటప్పుడు ఈ ఆడియో పెట్టుకుంటూ నిద్రపోండి, పర్వాలేదు. అది అలా నడవనివ్వండి, మీ నిద్ర వచ్చేస్తుంది. ఏం కదా, దానికి అది అయిపోతుంది కదా, నష్టం లేదు. అలాగ మీకు ప్రశాంతత అన్నది వస్తుంది. ఆవిడ చెప్పినట్టుగా భగవంతుని తలుచుకుంటే మీకు వస్తుంది. రోజు రాత్రి అవ్వగానే ఏం చేస్తాం, ఈ బట్టలను తీసి మంచి బట్టలు తీసి తగిలించేస్తాం వంకీకి. రాత్రి కూడా అందుకనే పెట్టుకొని వినండి, వింటూ పడుకుంటూ పండి. అట్లా పగల పనులండి బాగా తలుచుకోకపోతే అలాగా, పగల పనులు బాగా బిజీగా ఉన్నామండి, తలుచుకోకపోతే అప్పుడే మాకు ఫ్రీగా ఉంటామండి. అంతేనా, అప్పుడే కొంచెం ఫ్రీ దొరుకుతుందండి. మరి అప్పుడు కూడా ఆలోచించకపోతే ఎలా అండి. మధ్యాహ్నం ఆలోచించుకుందామంటే మీరు సత్సంగం అంటారు. అదమ్మా, అట్లా చేస్తే మీకు అవుతుంది. ఎట్లా అంటే సాయంత్రం కానీ బట్టలను తీసి మనకు సౌకర్యవంతమైన బట్టలు వేసుకొని పడుకుంటాం కదా, అలాగే మేమేం చేస్తామంటే మీకు కూడా ప్రాక్టీస్ ఏంటంటే, ఈ శరీరం కూడా బట్ట అనుకోవాలి. ఈ శరీరం కూడా వస్త్రం అనుకొని తగిలిచ్చేయండి వంకీకి. శరీరం లేదే లేదు, ఆత్మ పడుకుందంటే. అట్లాగా డైరెక్షన్ సజెషన్ ఇచ్చుకోవాలి మనం. ఇచ్చుకున్నట్టయితే మీకు ఆ యోగ నిద్ర వస్తుందన్నమాట. అప్పుడు మాత్రమే మీకు ఆ యొక్క పుష్టి, ఆత్మపుష్టి జరగదు. ఆత్మపుష్టి జరిగినప్పుడే మీలో తేజస్సు ఉంటుంది. అయితే మనం ఎంత బెస్ట్ ఫుడ్ తిన్నా, ఎంత మంచిగా ఆలోచించినా, మీరు ఎంత ధర్మంగా ఉన్నా, మనలో ఆ తృప్తి అన్నది లేకపోతే ఈ పుష్టి అన్నది జరగదు, ఆత్మపుష్టి అన్నది జరగదు. ఆత్మపుష్టి ఎప్పుడైతే జరగదో మీలో తేజస్సు అన్నది రాదు. దానికి కూడా కారణం చెప్తాను. ఏముందని ఎండలో బాగా తిరిగి వచ్చారని అందుకే ఇలా ఉన్నాను. ఇంక ఈ వయసులో తేజస్సు ఏంటండి, ఏమిటో మాట్లాడతాం. ఆత్మకి వయసు ఉందా? వాళ్ళ ఆత్మ గురించి చెప్పమంటే ఆత్మకి ఏమీ లేదు, ఆత్మ దేని అంటుకోదు, ఆత్మ చాలా స్వచ్ఛము, ఆత్మకి వయసు లేదు, ఆత్మకి స్త్రీ పురుష భేదం లేదు అప్పచెప్పేస్తాం. చిన్నప్పుడు తెలుగు మాస్టర్కి చెప్పినట్టుగా చేతులు కట్టుకొని ఆత్మ అంటే ఏంటమ్మా టక చెప్తాం. అది ఎక్కడైనా బయట ఉందా? అవి నేను ఆత్మనండి. మరి ఆత్మనన్నదాన్ని ఎందుకు మరి ఎన్ని పెట్టుకున్నావు, ఎలా అనుకుంటున్నావు? కానీ అర్థమైందా మీకు? ఆ రకంగా మనం దానికి చేసుకున్నట్లయితే మనకి అవుతుంది. తర్వాత శుభేక్షణ, శుభమైన ఈక్షణ, చూపులు కలవాడు. ఆయన చూపు పడితే చాలు కదమ్మా, భగవంతుడు చూపు పడిందంటే చాలు. బ్రహ్మజ్ఞాని గురువు గారి చూపు మన మీద పడిందంటే చాలు, దోషాలన్నీ ఎగిరిపోతూ ఉంటాయి. అలా దెయ్యం వదిలేసినట్టుగా
శుభేక్షణ. ఆయన చూపులో ఎప్పుడు ఈర్ష, ద్వేష, అసూయలు కానీ, అసంతృప్తులు కానీ, అలాంటి ఒక నాటకం, కపటం కానీ ఏమీ ఉండవు. ఆయన దృష్టి ఎప్పుడు శుభాన్నే కలిగిస్తుంది. ఆయన చూపు పడ్డ పెద్ద రాక్షసులు కూడా ముక్తినే పొందారు. పూతన తన చంపడానికి వచ్చిన పూతన వైపు చూస్తూ నవ్వుతాడు ఆయన. పూతన దగ్గర పాలు తాగి యశోదకి ఇచ్చినటువంటి ఫలితం ఆవిడకి ఇచ్చాడు. ఏమిటండి భగవంతుడు చెప్పుకుంటే ఎంత ఆనందం కలగాలి. ఆయన గురించి మాట్లాడుతుంటే మనకున్న ఆనందం అది ఆనందం అనిపించాలి. మిగతా ఆనందం కలిగించకూడదు. అది ఏముందండి, ఈ ఆనందం ఏముందండి, కృష్ణుడు గారు చెప్పింది ఎంత ఆనందంగా ఉంటుందండి అని అనుకోవాలి. పూతన ఎక్కడ, యశోద ఎక్కడ? ఇలాంటిదే స్వామినారాయణ భగవాన్ చరిత్రలో కూడా జరిగిందమ్మా అని చెప్పి క్లోజ్ చేసేద్దాం. ఆ ఊళ్ళో అందరికీ గోధుమలు ఇచ్చి, అప్పుడు తిరగలే కదా, అది విసరడమే కదా, పిండి అంతా విసరడమే. అంటే అది ఇచ్చి అందరినీ చేసుకురమ్మంటాడు ఆయన. ఫుల్దోలని ఉత్సవాన్ని, హోలీ ఉత్సవం లాంటిది జరుగుతుంది. దానికి అందరికీ ప్రసాదాలు తయారు చేయడం కోసం ఒక్కొక్కరు అందరికీ తలో బస్తానో ఎవరెంత చేయగలిగితే ఇంటింటికి ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఇచ్చి అవన్నీ ఇసిరి తీసుకొచ్చి పిండి ఇక్కడ పెట్టి అందరూ మళ్ళీ చేస్తూ ఉండేవాళ్ళు. చేస్తుంటే అక్కడ ఒక వేశ్య ఉంది, గణిక అంటారు గుజరాత్లో. ఆవిడకి కూడా భక్తి కలిగింది. అరే స్వామి నాకు ఇస్తే, ఆవిడ రానివారు కదా, వేసిన దగ్గర రానివారు కదా వాళ్ళు. అటువంటి ఆవిడకి కూడా వచ్చేస్తుంది, తీసుకుందాం పిండి, నేను కూడా ఆడిస్తానని చెప్పేసి. రానివారు, ఎవరు అంటుంటారు వాళ్ళంతా. భగవంతుడికి తెలియదే ఉంటుందమ్మా. ఆయన చూసి ఏమిటి ఎవరు అంటే, ఇలాగ అమ్మాయి ఆవిడ పేరు ఏదో ఉన్నాం, భక్తురాలు ఆవిడ, చాలా మంచి భక్తురాలు, పేరు మర్చిపోయాను. ఆవిడ అంటే రమ్మంటాడు. రమ్మని ఏంటమ్మా అంటే, భగవాన్ నాకు కూడా అవకాశం ఇస్తే నేను కూడా పిండి, అవునా నువ్వు చేయగలవా అంటాడు. చేయగలవు. ఈ బస్తా ఒడ్లు అదే మన గోధుమలు తీసుకెళ్ళి మరి మధ్యాహ్నానికల్లా తీసుకురావాలి. ఇంపాసిబుల్. ఒక మామూలు మనిషికి బస్తా గోధుమలు మరుసటి రోజు మధ్యాహ్నానికి పిండి చేసి తీసుకురామంటే అయ్యే పని కాదు. అంటే చాలా ఆనందంగా తీసుకెళ్తుంది. అసలు చెప్పడమే నాకు అసలు అవకాశమే రాదనుకున్నది అవకాశమే వచ్చిందని చెప్పి తీసుకెళ్ళి రాత్రి అంతా కూర్చొని బొబ్బలెక్కిపోతాయి. బొబ్బలెక్కిపోయినా సరే చేసి మరుసటి రోజు సాయంత్రం మధ్యాహ్నం కల్లా గంట ముందే తీసుకొచ్చేస్తాం. కాన్ఫిడెన్స్ భగవంతుడి భక్తి అందులో ఏమీ ఉండవు. ఇంకా అది ఎప్పుడు సాధ్యం? ఏ పుష్టి వల్ల జరిగింది? అది ఆత్మపుష్టి. ఆత్మపుష్టి ఎప్పుడైతే ఉంటుందో ఈ శరీరం, మనసు వినాల్సిందే, చెప్పిన మాట వినాల్సిందే. అది ట్రై చేస్తుంది, బాధ పెడుతుంది, బొబ్బలంటే గిబ్బలంటుంది, ఏదైనా సరే నీ ఆత్మ బలం ఉంది కాబట్టి ఇవేమి నిన్ను ఆపవు. చేసి తీసుకొచ్చేటప్పటికి ఆయన ఒకటే ఇస్తాడు. ముక్తానంద స్వామి అని చాలా సీనియర్ సాధువు అనమాట. ఈయనకన్నా 15 ఏళ్ళు పెద్ద ఆయన. ఈయన భగవాన్ స్వామినారాయణ ఆశ్రమంకి వచ్చినప్పుడు ఆయన దగ్గర ట్రైనింగ్ ఇచ్చాడు 1 year. ఆయన ముక్తానంద స్వామి. ఆయనకి ఉన్న ముక్తి ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ ఇవిడికి ఇచ్చాడు. అది శుభేక్షణ. భగవంతుడు చూపు పడిందంటే ఏమిటో మనకు తెలియదు. ఏమిటి అంత అర్హున్నా నేను అనిపిస్తుంది మనకి. మీరు ఈ సత్సంగం ఈరోజు కూర్చున్నారంటే నిజంగా నాకు ఇంత అర్హత ఉందా అనిపించాలి. అది అనిపిస్తుంది. అది భగవంతుడి యొక్క శుభేక్షణ. ఆ శుభ ఈక్షణ ఎవరిపైతే పడుతుందో వారికి ఆనందమే ఆనందం, ఆత్మ బలమే బలం, ఆత్మ పుష్టి. అది మీరు దీని ద్వారా తెలుసుకోండి. చేసే వ్యవసాయం అంటే నిరంతరము ప్రయత్నం చేయండి. అది భగవంతుడి లక్షణం కాబట్టి చేస్తాను అనుకోండి, నేను చేస్తాను అనుకోవద్దు. భగవంతుడు విష్ణు సహస్రనామంలో ఒక నామం వ్యవసాయ అంటే నిరంతరము ప్రయత్నించడం అనేది భగవంతుడి యొక్క లక్షణం. కాబట్టి నేను వాళ్ళు ప్రయత్నించేది సత్సంగం తప్ప వేరే పెద్ద ప్రయత్నించాల్సింది ఏమీ లేదు ఈ వయసులో. సో అది నేను నిరంతరము చేస్తూనే ఉంటాను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో భగవంతుడు అక్కడే ఉంటాడు. ఇంకా అదే భగవంతుడు. ఆ యొక్క ఆలోచనే భగవంతుడు. ఈరోజుకి ఇక్కడ ఆపుతామమ్మా. ఒక శ్లోకం అయింది, ఆయన కూడా బాగానే అయింది అనుకుంటున్నాం. మరి ప్రార్థన. సేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోతి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.
జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై స్వామినారాయణ.